అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన పీడ విరగడ అనే కథను విందాం. ఈ కథ జూన్ 1985 చందమామలో ప్రచురింపబడింది. గోపతికి పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం. మనిషి చాలా మొహమాటస్తుడు. అతడు పెళ్లి చేసుకుని భార్యను కాపరానికి తెచ్చుకున్నాడు. వింతేమంటే అతడి భార్య సునంద కూడా పెద్ద మొహమాటస్తురాలు. ఆమె కాపురానికి వచ్చిన మొదటి రోజున వంట విషయంలో భార్యాభర్తలిద్దరూ చాలా మొహమాట పడిపోయారు. గోపతి దిక్కులు చూస్తూ భార్యతో, కొత్త కదా, నీకు వంట చేయడం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. ఈరోజు పూటకూళ్ళ ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవటం ఎలా ఉంటుంది అని అడిగాడు. భర్తకు కావలసిన వస్తువులు తెమ్మని చెప్పేందుకు తటపటాయిస్తున్న సునంద చిన్న గొంతుతో, మీరు వంటకు అవసరమైన సామానులు తెస్తే వంట చేయడం నాకేం ఇబ్బంది కాదు అన్నది. ఈ మొహమాటం దంపతుల సంసార యాత్ర ఆ విధంగా ప్రారంభమైంది. ఒకనాటి సాయంత్రం వాళ్ళిద్దరూ పట్టణ శివారులలో ఉన్న శివాలయానికి వెళ్ళి చీకటి పడి తిరిగి వస్తున్నారు. దారిలో నడవలేని స్థితిలో ఉన్న ముసలివాడొకడు గోపతితో, బాబూ, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను, కాస్త నీ చెయ్యి ఆసరా ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. గోపతి ఆ ముసలివాడికి చెయ్యి ఆసరాగా ఇచ్చి నడిపించసాగాడు. ఇంతలో ఆ దారి వెంట వస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు గోపతి కేసి కోపంగా చూస్తూ, చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ముసలి తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం అదే అంటూ గట్టిగా చీవాట్లు పెట్టి ఆ పక్కనే పోతున్న బాడుగబడిని కేక వేశారు. ఆ ముసలివాడు తన తండ్రి కాదని చెప్పేందుకు గోపతి ఒక క్షణం మొహమాట పడి ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో బండివాడు ముసలివాడిని బండెంకించి, అలా చూస్తారేంటి, ఎక్కండి త్వరగా అన్నాడు గోపతి సునందలతో. మారు మాట్లాడకుండా భార్యాభర్తలు బండెక్కి కూర్చున్నారు. వాళ్ళు ఇల్లు చేరేసరికి జ్వరంతో ముసలివాడి ఒళ్ళు కాలిపోతున్నది. సునంద ముసలివాడికి పడక సిద్ధం చేసింది. గోపతి వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొచ్చాడు. 4 రోజులు గడిచి గోపతికి 100 రూపాయలు ఖర్చయ్యాక ముసలివాడు పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతను ఆ భార్యాభర్తలతో ఆ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తి తేలేదు. మరి 4 రోజులు చూసి గోపతి భార్యతో, ఈ ముసలివాడు ఎప్పుడు వెళతాడో ఏమో అన్నాడు. ఆయన్నే అడగకూడదా అన్నది సునంద. రేపు భోజనాలయ్యాక అడుగు అన్నాడు గోపతి. అలా అడగడం తన వల్ల కాదని భర్తకు చెప్పడానికి మొహమాటపడి సునంద మెదలకుండా ఊరుకున్నది. ఇలా మరి 2 రోజులు గడిచాక ముసలివాణ్ణి తమ నోటితో వెళ్ళమని చెప్పడం తమకు సాధ్యం కాదని భార్యాభర్తలు గ్రహించారు. గోపతికి ఒక ఆలోచన వచ్చింది. అతను ముసలివాడితో, రేపు తెల్లవారుజామున నేను సునంద వాళ్ళ పుట్టింటికి వెళుతున్నాం, అక్కడ ఓ వివాహానికి హాజరు కావాలి, 2 రోజుల తర్వాత గాని తిరిగి రాము అన్నాడు. హాయిగా వెళ్ళిరండి, ఈ 2 రోజులు నా భోజనం గురించి మీరు మొహమాట పడకండి, ఏదో ఆ తంటాలు నేను పడతాను అన్నాడు ముసలివాడు తాపీగా. ఆ జవాబు విని గోపతి ఉలిక్కిపడ్డాడు. చేసేది లేక మర్నాడు పొద్దున భార్యను తీసుకుని పట్టణంలో మరొక మూల ఉన్న సత్రంలో 2 రోజుల పాటు గుట్టుగా కాలం గడిపి తిన్నగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక ముసలివాడి పీడ ఎలా విరగడవుతుందో ఎంత ఆలోచించినా భార్యాభర్తలకు ఏమాత్రం అంతు పట్టలేదు. ఒకనాటి రాత్రి వాళ్ళు ముసలివాడిని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ముందు గదిలో పడుకున్న ముసలివాడు లేచి వచ్చి, చూడండి, నన్ను గురించిన కబుర్లతో మీ నిద్ర పాడు చేసుకొని నా నిద్ర చెడగొట్టవద్దు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్లేది లేదు. ఆ రోజు రాత్రి నన్ను మీ ఇంటికి తీసుకురాకుండా ఉంటే నేను హాయిగా ఎవరి ఇంటి అరుగు మీదనో చచ్చిపోయి ఉండేవాణ్ణి. నన్ను బతికించినందుకు పోషించే భారం కూడా మీదే కాదంటారా? ఇప్పుడే వెళ్ళి మీ పెరటి బావిలో దూకి చస్తాను అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు. ముసలివాడు బతికున్నంత వరకు వాడి పోషణ బాధ్యత తమకు తప్పదని ఆ భార్యాభర్తలు గ్రహించారు. జీతం డబ్బుల్లో నెలకు దాస్తున్న 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను. ఒకవేళ మా నాన్న బతికి ఉంటే ఈ ఖర్చు నాకు తప్పేది కాదు కదా అన్నాడు గోపతి. ఇద్దరికి ఎలాగూ వంట తప్పదు, పోతే మరి 4 గుప్పిళ్ల బియ్యం, ఇన్ని కూరగాయలు, ఇంత కూరాకు వంట చేయడం ఏమంత శ్రమ కాదులేండి అన్నది సునంద. ఆ రోజు గోపతి కచేరీకి వెళ్ళగానే అనుకోకుండా సునంద స్నేహితురాలు నందిని వచ్చింది. సునంద పెళ్లి, తన అన్నగారి పెళ్లి ఒకే రోజు జరగడంతో నందిని సునంద పెళ్లికి రాలేకపోయింది. ఇప్పుడు ఆమె స్నేహితురాలు కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని పనిగట్టుకు వచ్చింది. నందినిని చూసి చాలా ఆనందపడింది సునంద. వాళ్ళు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకోసాగారు. కొద్దిసేపు తర్వాత ముసలివాడు వాళ్ళ దగ్గరకు వచ్చి సునందతో, ఈ చచ్చు కబుర్లు ఎప్పటికి ముగిసేటట్లు, నాకు భోజనం వడ్డించేట లేనట్టా అంటూ విరుచుకుపడ్డాడు.
సునంద మారు మాట్లాడకుండా పోయి ముసలివాడికి వడ్డన చేసింది. వాడు తినడం ప్రారంభిస్తూ, ఈ సొరకాయ కూరంటే నాకు ఇష్టం ఉండదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా నా కోసం మరొక కూర చెయ్యవు అని కోపంగా విసుక్కుంటూ తినడం ముగించిపోయి పడుకున్నాడు. ఇది విన్న నందిని సునందతో, చూడబోతే మీ మామగారు మహా కోపిష్టిలాగా ఉన్నాడు. మీ ఆయనకు కూడా ఈ లక్షణాలు రాలేదు కదా అన్నది. ఆ ముసలతను మా మామగారు కాదు, దారేపోయేవాడిని తెచ్చి శనికి నెత్తినెక్కించుకున్నాం అంటూ సునంద స్నేహితురాలికి జరిగినదంతా చెప్పింది. మీ మొహమాట ఇంత చేసిందన్నమాట అంటూ నందిని ఆశ్చర్యపోయింది. ఏం చేయని చెప్పు, గట్టిగా పొమ్మంటే మా పెరట్లోని బావిలో దూకి చస్తానంటున్నాడు. అదే జరిగితే 10 మందిలో మా పరువేం కాను అన్నది సునంద. ఇలా చస్తానంటూ బెదిరించే వాళ్లకు చావనే మహా చెడ్డ భయం ఉంటుంది. నేను చిటికలో ముసలివాడి పీడ విరగడ చేయగలను. నువ్వు నే చెప్పేదానికి అడ్డు చెప్పక సరేనని తల ఊపితే చాలు అన్నది నందిని. తరువాత ఆమె కొంచెం పంచదార బాగా నూరి పొట్లం కట్టి తన దగ్గర ఉంచుకున్నది. ఎండ వేడి తగ్గి బాగా చల్లబడినాక ముసలివాడు నిద్రలేచి పలహారం కోసం ఆ వంటగదికేసి బయలుదేరాడు. అప్పుడు వంటగదిలో సునందతో పాటు ఉన్న నందిని ముసలివాడిని చూడనట్టుగా, సునంద, చచ్చిపోయే ముసలివాడిని బతికించినందుకు అతన్ని పోషించే భారం మీదే అవుతుంది. అయితే ఆ స్తోమత మీకు లేదంటున్నావు. అటువంటప్పుడు అతడు కనీసం సుఖంగా చచ్చిపోయేలా చూడడం మీ ధర్మం కాదా అన్నది. ఆ మాట నిజమే అన్నది సునంద. నా దగ్గర ఒక రకం విషం ఉన్నది. దాన్ని ఒక చిటికెడు ముసలాయన భోజనంలోనో పలహారంలోనో కలుపు. వారం తర్వాత ఆయన చేసిన పుణ్యపాపాలను బట్టి అటు స్వర్గమో నరకమో చేరిపోతాడు. విషప్రయోగం జరిగినట్టు ఆఖరికి ధన్వంతరి లాంటి వైద్యుడు కూడా కనిపెట్టలేడు. ముసలాయనికి కూడా ఏమాత్రం బాధ తెలియదు అంటూ నందిని తన దగ్గర ఉన్న పంచదార పొట్నం సునందకిచ్చింది. వంటగది యువతల ఉండి అంతా విన్న ముసలాడికి కళ్ళు బయర్లు గమ్మినాయి. అతను వెనుదిరిగి తన సామాను సర్దుకుంటూ, సునంద, అమ్మాయి సునంద, నేను వెళుతున్నానని మనసు కష్టపెట్టుకోకు. ఈ వయసులో ఇలా ఒక చోట పడి ఉండే కంటే ఇలా తీర్థయాత్రలు చేస్తూ తిరగాలన్న బుద్ధి పుట్టింది. తెల్లవారి చెప్పమరిచాను. రాత్రి కలలో ఏదో దేవత నన్ను ఇలా హెచ్చరించింది. నేను వెళుతున్నాను అన్నాడు. అదేమిటి, వారికి చెప్పకుండానే వెళతారా? సరే, అంతగా వెళ్ళదలిస్తే ముందు పలహారం చేయండి అన్నది సునంద. పలహారం మాట వింటూనే ముసలివాడు నిలువెల్లా కంపించిపోయి, క్షణం ఆలసించేందుకు లేదు, మళ్ళీ వర్జ్యం వస్తుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం గోపతి కచేరి నుంచి తిరిగి రాగానే సునంద జరిగినదంతా అతనికి చెప్పి, ఈ నందిని పుణ్యమా అని ముసలివాడి పీడ విరగడయింది అన్నది. గోపతి ఏదో అనబోయేంతలో నందిని కల్పించుకొని, ముందు మీ ఇద్దరూ మీలో ఉన్న అతిమోహమాటం అన్న పీడను విరగడ చేసుకోవాలి. అంతో ఇంతో పరోపకార బుద్ధి లేనివాడు మనిషి అనిపించుకోడు. కానీ తాహతకు మించి పరోపకారం చిక్కులకు దారి తీస్తున్నది అన్నది. ఈ సంగతి మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, అవునా అంటూ గోపతి భార్య కేసి చూశాడు. సునంద చిరునవ్వుతో అవునన్నట్టు తల ఊపింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.